చూసావా రాథోడ్ ఆయన మనోహరి తలపై ఎలా నిమురుతున్నాడో అని బాగి అంటే, నీకు అలా అనిపిస్తోందా మిస్సమ్మ? నాకైతే సారు మనోహరి తలపై ముటిక్కాయలు వేస్తున్నట్లు అనిపిస్తోంది అని రాథోడ్ చెప్తాడు. ఏమైంది మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటే, కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే ఇలా టార్చర్ చేసి ప్రశ్నలు వేస్తున్నావు ఏంట్రా బాబు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. తాగు మనోహరి ఏంటి ఆపేశావు అని అమర్ అంటే, వద్దమర్ తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది అని మనోహరి అంటుంది. అరే యాక్సిడెంట్ అయింది నాకు కదా, తల తిరగాల్సింది నాకు, మరి నీకు తల తిరగటం ఏంటి, నీకు కాదు కదా యాక్సిడెంట్ అయింది, గతం మర్చిపోయింది అని అమర్ అంటాడు. అంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకే కొంచెం డీహైడ్రేట్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది అని మనోహరి అంటే, అందుకే కదా కొబ్బరి బొండం తాగమన్నానని అమర్ అంటాడు. అది కాదు అమర్, ఇక్కడ కూర్చుంటే కొంచెం ఏదోలా ఉంది, కార్లో కూర్చుంటే బెటర్ ఏమోనని మనోహరి అంటుంది. వెళ్దామా అని మనోహరి అంటే, నేను ఇంకా నిన్ను చాలా ప్రశ్నలు వేయాలి, నువ్వేమో వెళ్ళిపోదాం అంటున్నావు, సరే వెళ్తూ మాట్లాడుకుందాం రా అని అమర్ అంటాడు. ఇదెక్కడి టార్చర్ రా బాబు, బాగిని ఉడికించటానికి నేను అమర్తో బయటకు వచ్చాను అనుకుంటే నన్ను బాయిలర్లో పెట్టి మరీ ఉడికించేస్తున్నాడు, ఇలా ప్రశ్నలు వేస్తున్నాడు అని మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నారు, కారు ఎక్కేస్తున్నారు రాథోడ్, వెళ్ళి ఫాలో అవుదాం అని బాగి అంటే, అక్కర్లేదు మిస్ అమ్మ, సారు మనోహర్ని వెకేషన్కి తీసుకురాలేదు, ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకువచ్చాడు, ఈరోజు మనోహర్కి సాకి రేవే అని రాథోడ్ నవ్వుతూ ఉంటే, అంతేనంటావా అని బాగి అడుగుతూ ఉంటుంది. ఏయ్ అంజు, ఈవినింగ్ వాక్ చేసింది చాలు కానీ వచ్చి కార్టూన్ చూడు అని ఆనంద్ పిలుస్తూ ఉంటే, నేనేమి వాకింగ్ చేయటం లేదు, మిస్సమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను, ఇప్పుడు డాడ్ వచ్చాడనుకో చాక్లెట్లు బిస్కెట్లు తెప్పించుకొని తినచ్చు కదా, ఐస్ క్రీములు కూడా కావాలి అని అంజు అంటుంది. నీకెప్పుడు తిండిగోలేనా అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటే, నేను అడిగితే మాత్రం మీరు తినకుండా ఉంటారా ఏంటి, నాకంటే ముందుగా మీరు కూడా తింటారు కదా అని అంజు అంటుంది. నీకిప్పుడు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు బిస్కెట్లు కావాలా అక్క, అయితే నేను తెప్పిస్తాను కదా అని బుజ్జమ్మ అంటే, నువ్వెలా తెప్పిస్తావు బుజ్జమ్మ అని అంజు పిల్లలు అడుగుతూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ కిటికీ దగ్గర తొంగి చూస్తున్న గుప్తా గారి వైపు చూస్తూ ఉంటుంది. ఈ బాలిక ఏంటి నా వైపు చూచుచున్నది అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, అప్పుడే ఒక డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఆర్డర్ వచ్చేసాయని చెప్తూ ఉంటారు. ఎవరు పంపించారు, మేము ఆర్డర్ పెట్టలేదే అని ఆనంద్ అంటాడు. డాడో మిస్సమ్మనో ఆర్డర్ పెట్టింటారులే అని ఆకాష్ అంటాడు. సరే డెలివరీ బాయ్ ఇచ్చేసి వెళ్ళు అని అంజు వాటినన్నింటినీ తీసేసుకుంటుంది. ఇక బుజ్జమ్మ అయితే ఆ డెలివరీ బాయ్ వైపు సైగ చేస్తూ ఉంటే, అతను కూడా సైగ చేసి ఓకే అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు కూడా తిను బుజ్జమ్మ అని అంజు అంటే, నాకు వద్దక్క, మీరు తింటుంటే చాలు నేను చూసి సంతోషిస్తాను అని బుజ్జమ్మ అంటుంది. అలా ముగ్గురు పిల్లలు తింటూ ఉంటారు. ఆరు చూసి సంతోషిస్తున్నట్లుగా ఆరుని బుజ్జమ్మని మనకి కలిపి చూపిస్తూ ఉంటారు. తర్వాత బుజ్జమ్మ ఏంటి గుప్తా గారు వాళ్ళ వైపు అలా చూసి దిష్టి పెట్టకండి అంటూ బుజ్జమ్మ రావటంతో, నువ్వు నీ శక్తుల్ని దుర్వినియోగం చేస్తున్నావు బాలిక అని గుప్తా గారు అంటే, పిల్లలకి పెట్టడం కూడా తప్పేనా గుప్తా గారు అని బుజ్జమ్మ అంటుంది. అమ్మ మనసు అంటే అదే కదా అని బుజ్జమ్మ అంటే, కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళకి సోదరివి అని అంటే, అయితే ఏంటంట, ఇప్పుడు నువ్వు నాకు మామయ్యవి, అప్పుడు నువ్వు నాకు సోదరుడివి అని బుజ్జమ్మ అంటుంది. నువ్వు భలే ఎక్కువగా మాట్లాడుతున్నావు వయసుకు మించి అని గుప్తా గారు అంటే, వయసు మనసుకి కాదు కదా గుప్తా గారు అని బుజ్జమ్మ అంటుంది. నువ్వు మాటలతో బంధాలకి బందీవయ్యేలా చేస్తూ ఉంటావు బాలిక అని గుప్తా గారు అంటారు. చూడండి ఇప్పుడు నేను మీకు కోడల్ని, మీరు నాకు మామయ్య, మన బంధం జన్మ జన్మల బంధం అని బుజ్జమ్మ అంటుంది. కానీ నీకు ఒక ప్రమాదము ముంచుకొచ్చుచున్నది అని గుప్తా గారు చెప్తారు. మీరుండగా నాకు ఎందుకు ప్రమాదం జరుగుతుంది అని బుజ్జమ్మ అంటే, ఒక మాంత్రికుడు నిన్ను పట్టుకోటానికి వస్తున్నాడు, వాడు చాలా ప్రచండ మాంత్రికుడు, నేను కూడా ప్రేక్షకునిలా చూడడం తప్పిస్తే ఏమీ చేయలేను అని గుప్తా గారు అంటారు. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా, నేనేమో ఇంత ఆ మాంత్రికుడేమో ఇంత అని బుజ్జమ్మ అంటే, నువ్వు పిచ్చుకవేంటివి, నువ్వు చిచ్చర పిడుగువి, మా ప్రభువులనే ముప్పు తిప్పలు పెట్టితివి కదా అని గుప్తా గారు అంటే, అది అప్పుడు ఇప్పుడు కాదు కదా, అయినా నాపైకే వస్తారా, సరే రానివ్వు చూసుకుందాం అని బుజ్జమ్మ అంటుంది. ఇంటికొచ్చిన తర్వాత బాగి డైనింగ్ టేబుల్ కుర్చీలో వెరైటీగా కూర్చొని బుంగ మూతి పెట్టి బాధపడుతూ ఉంటుంది. అయ్యో మిస్సమ్మ, అక్కడేమీ జరిగుండదు, నువ్వు అలా బుంగ మూతి పెట్టి బాధపడకు అని రాథోడ్ చెప్తుంటే, నువ్వేంటి రాథోడ్ అలా మాట్లాడుతున్నావు, అక్కడేం జరిగి ఉండదా, చూసావు కదా అని బాగి ఫ్రస్ట్రేట్ అయిపోయి అరుస్తూ ఉంటే, అయ్యో మిస్సమ్మ, అక్కడ సారు మనోహర్ని తీసుకువెళ్ళింది కూపిలాగి నిజాల్ని బయట పెట్టడానికి, నువ్వు అనుకుంటున్నట్లుగా ఏమీ జరిగి ఉండదు అని రాథోడ్ చెప్తుంటే, కానీ ఆయన గతం మర్చిపోయారు కదా, ఆ మాయదారి మనోహరి ఏం చేస్తుందో ఏంటో ఇంకా రాలేదు అని బాగి కంగారు పడుతూ ఉంటుంది.
సార్ మరి అంత వీక్ మైండ్ కాదు మిస్సమ్మ. సారు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుందిలే. అదిగో సారు మనోహరి లోపలికి వస్తున్నారు అని రాథోడ్ చూపిస్తూ ఉంటాడు. మనోహరి లోపలికి రాగానే తెగ బిల్డప్ కొడుతూ ఉంటుంది. అమర్ ఇంకోసారి నేను నీతో ఎక్కడికి బయటికి రాను అమర్ అని మనోహరి సిగ్గుపడుతూ చెప్పగానే బాగి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఎందుకు రావు మనోహరి అని అమర్ అంటే, అమర్ వద్దన్నా కూడా సిటీ మొత్తం తిప్పేశావు. ఎక్కడెక్కడో తిప్పేశావు అని మనోహరి అంటే, చూసావా చూసావా అని బాగి రాథోడ్‌ని గిల్లుతూ గిచ్చుతూ ఉంటుంది. ఉత్తుత్తునే నిన్ను ఉడికించటానికి ఈ మనోహరి తెగ బిల్డప్ కొడుతూ అలా చెప్తోంది మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు. అప్పుడు అమర్ కూడా కావాలనే, కానీ నాకు మాత్రం నీతో వస్తే చాలా బాగుంది మనోహరి, హాయిగా ఉంది అని అమర్ చెప్తుంటే బాగి మరింత కోపంగా ఉడుక్కుంటూ రాథోడ్‌ని మరింతగా గిల్లుతూ ఉంటుంది. అమర్ బాగిని గమనించుకుంటూ ఉంటాడు. నువ్వు నాతో చాలా బాగా ఎంజాయ్ చేశావని నాకు కూడా చాలా బాగా తెలుసు అమర్. వదిలితే రేపు ఉదయం దాకా నువ్వు నన్ను వదలవు కదా అని మనోహరి అంటుంది. మనోహరి మనం రేపు కూడా బయటికి వెళ్దాము ఈ రోజుట్లాగానే అని అమర్ చెప్తూ బాగి వైపు కావాలనే గమనించుకుంటూ ఉంటాడు. అమ్మో నా వల్ల కాదు అమర్, నేను చాలా టైర్డ్ అయిపోయాను, రెస్ట్ తీసుకోవాలి, రేపు ఎక్కడికి రానని మనోహరి చెప్తుంది. అలా అంటే ఎలా మనోహరి, రేపు కూడా రావాల్సిందే అని అమర్ అంటే, సరే అమర్ రేపు చూద్దాంలే, ఇప్పుడైతే నన్ను వదిలేసి అని మనోహరి తిప్పుకుంటూ గదిలోకి వెళ్తుంది. హాయ్ కేర్ టేకర్, డిన్నర్ రెడీ చేసావా అని అమర్ బాగిని ఉడికిస్తూ కావాలనే అడుగుతూ ఉంటే, చేశాను సార్, అందుకేగా నేనుండేదని బాగి అంటే, ఫ్రెష్ అయి వస్తాను వడ్డించు అని అమర్ అంటాడు. ఇప్పటి వరకు బయట తిరిగి వచ్చారు కదా, తినరా లేదా అని బాగి కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. నాకు బయట భోజనం వద్దు, ఇంటి భోజనమే ముద్దు అని అమర్ అంటాడు. ఇంటి భోజనమే కావాలన్నప్పుడు మరి బయటంతా తిరిగి రావటం ఎందుకు అని బాగి చిరుకోపంగా అడుగుతూ ఉంటే, ఏంటి సెటర్లేస్తున్నావు అని అమర్ అంటాడు. సార్ మిస్సమ్మ మూడ్ బాగోలేదు, అందుకే ఏదేదో మాట్లాడుతోంది. సార్ ఇంతకీ మీరు ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చారు, ఏమేం చేసేసి వచ్చాడు అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మేము అది గుర్తులేదు అని మర్చిపోయానని అమర్ చెప్పగానే, బాగా తిరిగి ఎంజాయ్ చేసి వచ్చారు కదా, అంతలోనే ఎలా మర్చిపోతారు అని బాగి అంటుంది. హలో మా విషయాలు నీకెందుకు అని అమర్ అంటే, మీ విషయాలు నాకు అవసరం లేనప్పుడు మరి మీ భోజనాలు నాకెందుకు, ఇద్దరు బాగా తిరిగి వచ్చారు కదా, ఆ మనోహర్ని పిలిపించుకొని వడ్డించుకొని తినండి, నేనెందుకు వడ్డించాలి అని బాగి కూడా తిప్పుకుంటూ వెళ్తుంది. ఏంటయ్యా తను అలా మాట్లాడి వెళ్తోంది, అసలు ఎందుకు తను అలా చేస్తుంది, పొసెసివ్నెసా అని అమర్ అంటే, అంతే అయ్యింటుందని రాథోడ్ అంటాడు. నేను తనతో తిరిగి వస్తే తనకెందుకయ్యా పొసెసివ్నెస్, తనకెందుకు కోపం అని అమర్ అంటాడు. ఏమో సార్ నాకు తెలీదని రాథోడ్ అంటే, ఇందాక పొసెసివ్నెస్ అంటే అవునని చెప్పావు కదా అని, మరి ఎందుకు అవునని చెప్పావని అమర్ అంటాడు. అసలు పొసెసివ్నెస్ అంటే ఏంటి సార్ అర్థం అని రాథోడ్ అంటే, ఏంటి ఆ మాత్రం తెలీదా అని అమర్ అంటాడు. డ్రైవర్ని కదండి సార్, అంతంత పెద్ద ఇంగ్లీష్ పదాలు నాకిలా తెలుస్తాయని రాథోడ్ అంటాడు. సార్ సరే కానీ పిల్లలు భోంచేశారా అని అమర్ అంటాడు. తిన్నారు సార్ అని రాథోడ్ అంటే, మిస్సమ్మ తినిందా అని అమర్ అంటాడు. ఇంకేం తింటుంది, ఎందుకు తింటుంది అని రాథోడ్ గొనుగుతూ ఉంటే, ఏంటన్నావు అని అమర్ అంటాడు. ఏం లేదు సార్, మీరు తినేసి ముందు వెళ్ళి పడుకోండి అని, వస్తాను సార్ అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను మనోహర్తో వెళ్తుంటే బాగి ఎందుకో చాలా ఉడుకుతోంది. బాగి అంత ఉడుక్కోవాల్సిన అవసరం ఏముంది అంటే, నాకు మనోహరికి ఏ సంబంధం లేదనిపిస్తోంది, బాగికి నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. మరి ఏ సంబంధం లేని మనోహరి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పింది, ఏదో సంబంధం ఉన్న బాగి నాకెందుకు దూరంగా ఉంటోంది, బాగికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, అన్నింటినీ కనిపెట్టాలి అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత చెంబా గేటు ఓపెన్ చేసుకుని వస్తూ ఉంటే, చూచితివా బాలిక కుట్రలు చేసి ఎలా వస్తుందో అని గుప్తా గారు చూపిస్తూ ఉంటే, ఆగు చెంబా ఎక్కడి నుంచి వస్తున్నావు అని బుజ్జమ్మ నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావని యాదమ్మ అంటే, యాదమ్మ అని పిలిచానని బుజ్జమ్మ అంటుంది. నువ్వేమని పిలిచావో నాకు అర్థమవుతోందిలే అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వు మనసులో మాట్లాడుకోవటం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు అని బుజ్జమ్మ అంటుంది. ఇది పిల్లలా లేదు, చిచ్చరు పిడుగులా ఉంది, అయినా కూడా నీ పని అయిపోతుంది, ఆ ప్రచండ వస్తున్నాడు అని చెంబా అంటే, ఇదిగో మళ్ళీ మైండ్ వాయిసే అని బుజ్జమ్మ అంటుంది. ఇదిగో నిన్ను అంతం చేయటానికి వచ్చేస్తున్నారులే, నువ్వు ఎవరో నాకు చాలా బాగా తెలుసు, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా అని చెంబా అంటే, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇప్పుడైనా అప్పుడైనా అని బుజ్జమ్మ కూడా కౌంటర్ వేస్తుంది. ఇక చెంబా లోపలికి వెళ్తుంది. నువ్వుండగా నాకేమీ కాదు అని గుప్తా గారితో ఇక బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత చెంబా మనోహరి దగ్గరికి వెళ్ళి ప్రచండ గురించి మొత్తం వివరించేస్తుంది. అన్నట్లు అమర్ సార్ మీరు ఇద్దరు ఏం చేశారు అని చెంబా అడగటంతో, అమర్ నన్ను టార్చర్ పెట్టాడు తెలుసా, ప్రశ్నల మీద ప్రశ్నలు అని మనోహరి తల పట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది.